కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే తాడిపత్రికి రా, తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చేదే లేదన్నారు. కేతిరెడ్డి చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. గతంలో టీడీపీ నేతలకు కూడా హైకోర్టు ఆదేశాలున్నా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రానివ్వలేదన్నారు. ఇప్పుడు ఎన్ని కోర్టుల ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రావడానికి ఒప్పుకోమన్నారు. పెద్దారెడ్డి నమస్కారం. ఏమంటున్నావు? నేను మొదటి మాదిరి ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదంటున్నావు. నువ్వు ఫ్యాక్షనిస్టువే, సారాయి అమ్ముతావు, కేసు ఉంది. నేనేం మాట్లాడినా విత్ ద ప్రూఫ్. ఇసుక మీనావు, ప్రూఫ్లు ఉన్నాయి. ప్రతి లేఅవుట్ లో డబ్బులు తీసుకున్నావు, ప్రూఫ్లు ఉన్నాయి. ప్రూఫ్ తోనే మాట్లాడతా. లాస్ట్ కు నీ ఇంట్లో మున్సిపాలిటీ స్థలంలో కట్టినావు, ప్రూఫ్ ఉంది. సోలార్ భూమిని అంతా ఆక్రమించుకొని భూములు చేసుకున్నావు. నువ్వు రేపు అడుగు, ప్రూఫ్లు పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు. నేను ప్రూఫ్ తోనే మాట్లాడతానా? దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గతి పట్టేది కాదా? రే తమ్ముడు, నువ్వు చేసుకున్న చేసలకి ఇప్పుడు నీకు గతి పట్టింది. ఊర్లో అసహించుకుంటున్నారు. ఏమనంటే కోర్టు అంటావు. కోర్టు ఆర్డర్, ఇవన్నీ కోర్టు ఆర్డర్లు, ఇవన్నీ కోర్టు ఆర్డర్లు. చూసుకోండి ప్రెస్, పొంద కోర్టు ఆర్డర్. ఒకటి కాదు, ఈ బుద్ధు నువ్వేదో అంటానావే, ఇవన్నీ బెంచ్ లో వచ్చినవి. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి బహిష్కరణ 5 ఏళ్ళు. నువ్వేందో మాట్లాడతావు పొద్దు నూకులు. నాకు ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చిందని. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాడిని ఊరికి పిలుచుకురాండి అని వచ్చింది. ఆర్డర్ వస్తే తీసుకుపోయి ఎస్పీ గారికి ఇచ్చినాం. ఇదో ఎల్లో లైన్లో వేసినాం చూడు. ఏమొచ్చింది ఆబొద్దు? మరి ఆబొద్దు పంపిలేదే పోలీసు వాళ్ళు. అంటే నీ కనసందర్లో మెలిగినారా పోలీసు వాళ్ళు? ఇవన్నీ ఆర్డర్లే. లాస్ట్కి ఆడికి పోయినాము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాం. సుప్రీం కోర్టుకు పోతే ఏమనింది? గో బ్యాక్ టు హైకోర్ట్, ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు. మరి ఆ బోధ పోలీసులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా పోలీసు వాళ్ళు? ఎక్కడికి పోయినాం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోతే ఆయమ్మ ఎస్పీకి రాస్తుంది, నాయన ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపిండని. నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు పోయినా కోర్టుకి? కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కోర్టులో రిలీఫ్ ఇచ్చినా, కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలకి. లాస్ట్ ఆడవాళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టలే. ఎన్ని చూపివంటావు ఆర్డర్లు? కోర్టు ఆర్డర్లు అన్ని కోర్టు ఆర్డర్లే. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్కడున్నారు? ఆయన ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ దీపిక. అనంతపురం అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ ఉదయం నుంచి సవాళ్లు ప్రతి సవాళ్లతో ఈ తాడిపత్రి పట్టణం టోటల్ గా అట్టుడుకుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే అత్యంత ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో శివుడి విగ్రహ ప్రతిష్టను టీడీపీ సీనియర్ లీడర్ ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పూర్తి చేశారు. అనుకున్న సమయానికి ఇక్కడి పుట్లూరు రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద శివుని విగ్రహం స్థానికులకు దర్శనమిచ్చింది. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి జేసీ ఆవిష్కరించడం జరిగింది. తాడిపత్రి అనంతపురం ప్రధాన రహదారిపై రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ఈ శివుడి అత్యంత భారీ విగ్రహం తాడిపత్రికి కాదు, ఉమ్మడి అనంతపురం జిల్లాకు తలమానికంగా నిలిచేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదిలా ఉండగా వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పుట్లూరు మండలంలోని నారాయణరెడ్డిపల్లె వద్ద పోలీసులు అడ్డగించిన నేపథ్యంలో పెద్దారెడ్డి అక్కడే చాలా సేపటి వరకు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నన్ను అసలు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నన్ను తాడిపత్రికి ఎందుకు వెళ్ళనివ్వరంటూ కూడా పట్టుపట్టారు. అయితే ఇప్పుడు వీలు కాదని కూడా పోలీసులు తేల్చి చెప్పేశారు. ఇప్పటికే కేతిరెడ్డికి సంబంధించినటువంటి హైకోర్టు ఉత్తర్వులపై పోలీసులు సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఇదిలా ఉంటే కొద్దిసేపటి క్రితం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీగా సవాళ్లు విసిరేటువంటి పరిస్థితి ఉంది. పెద్దారెడ్డి ఒక ఫ్యాక్షనిస్టే కావచ్చు, అయితే అలాంటి ఆటలు ప్రస్తుతం సాగనివ్వవు
తాగనివ్వమంటూ కూడా హెచ్చరించడం జరిగింది. అలాగే సారాయి అమ్మినటువంటి చరిత్ర కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు ఆయన అంటూ కూడా సూచించడం జరిగింది. తాడిపత్రికి రావడానికి కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు అసలు పోలీసుల అవసరం ఎందుకు వచ్చింది అని కూడా జేసీ పెద్దారెడ్డిని ప్రశ్నించడం జరిగింది. కానీ పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావాలని ప్రయత్నిస్తే మాత్రం తాము కాదు, అసలు పెద్దారెడ్డికి సంబంధించినటువంటి అనేక మంది బాధితులు ఉన్నారు, ఆ బాధితులే పెద్దారెడ్డిని అడ్డుకుంటారని కూడా జేసీ హెచ్చరించడం జరిగింది. అయితే గతంలో ఇదే తాడిపత్రిలో కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా పొట్టి రవి అనేటువంటి నేతను 5 ఏళ్లు తాడిపత్రిలో ఎందుకు అడుగును పెట్టనివ్వకుండా చేశావని కూడా ఆయన సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఇదే పొట్టి రవిని తాడిపత్రికి వెళ్ళమని కోర్టు ఆర్డరు, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్డర్లు ఇచ్చినా కూడా పోలీసులను అడ్డు పెట్టుకొని ఆనాడు పెద్దారెడ్డి రాజకీయం చేసినటువంటి విషయం మర్చిపోయారా అని అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అసలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రిలో మహిళలు అని కూడా చూడకుండా నీ కొడుకు దాడి చేసిన విషయం కూడా ఎలా మర్చిపోతామని కూడా పెద్దారెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దారెడ్డి ఎవరు ఎన్ని ఆర్డర్లు తెచ్చినప్పటికీ, ఎంతమంది పోలీసుల సహాయంతో వచ్చినప్పటికీ సైతం తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తే లేదని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరించడం జరిగింది. దీపిగా హుస్సేన్, అయితే ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇరు వర్గాల కార్యకర్తలు శాంతి పాటించే అవకాశం ఉందా? అంటే ఇప్పటికైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం నారాయణ రెడ్డి పల్లె వద్దనే తన నిరసన తెగను పోలీసుల ఎదుట ప్రదర్శిస్తూనే ఉన్నారు. తను ఖచ్చితంగా ఇక్కడి నుంచి తాడిపత్రిలోకి వెళ్లేటువంటి పరిస్థితే ఉందని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యాలయానికి తన అనుచరులు, తర్వాత పెద్ద ఎత్తున మోహరించినటువంటి కార్యకర్తలు కూడా ఆఫీసు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే పెద్దారెడ్డి మాత్రం అక్కడి రోడ్డు పైన నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీపిగా రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.